IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. మీరు పుష్ప స్టోరీ మీదే అంటున్నారు, కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు కదా సుకుమార్ గారితో, అంటే అలిగేషన్స్ అవి చేస్తూ ఉన్నారు, మీ ఒపీనియన్? అంటే పుష్ప స్టోరీ కాంట్రవర్సీ చేస్తున్నారు, అలిగేషన్ చేస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ రూపంలో నేనేదో కావాలని చేస్తున్నట్టుగా మీరు అన్నారు. సరే, మీకు తెలిసి అన్నారు, తెలియక అన్నారు. ఓవరాల్గా పుష్ప స్టోరీ కాంట్రో అనేది పుష్ప స్టోరీ పార్ట్ 1 రిలీజ్కి ముందు తర్వాత జరిగింది. ఓ 2-3 ఛానల్లో నేను ఇంటర్వ్యూలు ఇవ్వడము, ఆ తర్వాత సుమన్ టీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, వీటిలో కూడా నావి ఇంకా న్యూస్ 18 వాటిలో వీటిలో చాలా స్టోరీస్ వచ్చినాయి. ఆ కథ అతనిది కాదా, ఒక జర్నలిస్ట్దా, అది ఇది అని వచ్చినాయి. దీని బ్యాక్గ్రౌండ్ బేస్ ఏందని మీరు నన్ను అడిగితే నేను చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, నాకు సుకుమార్తో పరిచయం ఎలా ఏర్పడింది అంటే 2 పార్ట్లుగా ఏర్పడింది. ఒకటేమో ఆయన ఫ్రెండ్ ఒమ్మి రమేష్ గారు ఉంటారు, ఈయన ఒకే ఊరు వాళ్ళు. వీళ్ళు రాజోలు, ఆ ప్రాంతం చుట్టుపక్కల గోదావరి వాళ్ళు. వీళ్ళు చిన్నప్పుడు కంజరా అని ఒక పత్రిక పెడితే దానిలో వీళ్ళిద్దరూ కవిత్వాలు రాసుకోవడము, ప్రింట్ చేసుకోవడం ఇవన్నీ జరిగేవి. అలాగా ఆ ఫ్రెండ్ నా పక్క సీట్ అతను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను పనిచేసే రోజుల్లో 2012 నుంచి నేను 8 నుంచి 12 వరకు చేశాను ఏబిఎన్. ఆయన నాకు సుకుమారిజం అనేదో లేకపోతే ఆయన మీద ఒక ఇది నన్ను పుష్ చేసి నెట్టేవాడు. దీనిలో నేను ఆ పూనకాల్లో రంగస్థలం రిలీజ్ అయిన సమయంలో నాకు ఆయనలో ఒక దాసరి నారాయణరావు, సోషియాలజీ మీద సోషల్ మూవీస్ తీసే దాసరి నారాయణరావు, రొమాంటిక్స్ తీసే రాఘవేంద్రరావు, లేకపోతే భక్తి రస చిత్రాలు తీసే కే విశ్వనాథ్, వీళ్ళ ముగ్గురు కనిపించారని ఆహా ఊహో అంటూ నేను రాసిన మాట వాస్తవం. ఎప్పుడైతే నేను ఇది రాశానో అది రాసి నేను సోషల్ మీడియాలో పెడితే దాన్ని చక్రి అని ఒక యాంకర్ ఉండేవాడు ఎన్టీవీలో. ఆ రోజుల్లో ఎన్టీవీలో పనిచేస్తాను నేను. బిఎల్ఎట్ అనే ఒక క్రైమ్ రిలేటెడ్ ప్రోగ్రామ్ చేసేవాడిని, అది 8:30 కోసం రేటెడ్ ప్రోగ్రామ్. అయితే అది కృషికి పెట్టాడు చక్రి. కృషి పోయి సుకుమార్కి పెట్టాడు, నీ గురించి ఎవడో ఆహ ఊహం రాసాడు చూడవా అని. అతను నాకు రివర్స్లో అతను నా మీద తబ్బి ఉబ్బిపోతున్నాను, నా మీద ఇంత భారీ ఎత్తున ప్రశంస, తన సమయం అంతా వెచ్చించి ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఈ కమర్షియల్ ఏజ్లో ఊరికే చేయరు, అలాంటిది నా మీద ఎంత ప్రేమ చూపించాడు, ఎవరు అతన్ని కలుస్తాను, నా ఈమెయిల్ అది, నా ఫోన్ నెంబర్ ఇది అని ఆయన నాకు రిటర్న్, నా నెంబర్ ఆయన దగ్గర లేదు కదా, రిటర్న్ వచ్చింది మెసేజ్. నేను 2-3 సార్లు మధ్యలో ఫోన్ చేశాను. ఈ లోపలే ఒక చిన్న లైన్ ఆమ్రపాలి అని ఒకటి పెట్టాను ఆయనకి. అది దేని మీద అంటే రెడ్ శాండిల్ మీద. మీకు అది మెయిల్లో ఉంటుంది, మెయిల్స్లో ఉన్నాయి, మెయిల్స్లో ఉంది. నేను మీకు ఆర్యసుక్కు అని ఉంటుంది ఆయన మెయిల్, అదంతా నేను మీకు చూపిస్తాను. ఆర్యసుక్కు అని పైన ఉంది చూడండి, అది ఈయనకి నేను మెయిల్ చేశాను, ఆమ్రపాలి అనే ఒక లైన్. దానిలో ఏముంటుంది అంటే, ఒక టాస్క్ ఫోర్స్ పోలీసు ఆఫీసరు రెడ్ శాండిల్ మీద అప్పటికే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏంది అంటే, వాళ్ళని చంపేశారు, ఇది దొంగలను కొట్టిన దొంగలను చంపేశారు. దాన్ని ఏమంటారు, ఎన్కౌంటర్ అంటారు. తమిళనాడులో భారీ ఎత్తున పెను దుమారం చెలరేగింది. ఏం చెలరేగిందంటే, చెట్ల కోసం మనుషులను ఎక్కడ చంపేస్తారా, అది వాస్తవం కూడా. అయితే వాళ్ళకు ఒక చిక్కొచ్చి పడింది. వాళ్ళు ఎట్టో గోవిందుడు భక్తుల్లాగా కూడా వచ్చేసేవాళ్ళు, వెంకటేశ్వర భక్తుల్లాగా వచ్చేసేదను. ఆ పైన ఎక్కినట్టు ఎక్కి శేషాచలం అడవుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు విచ్చలవిడిగా కట్ చేసేవాడు, వుడ్ కట్ చేసేవాడు, రెడ్ శాండిల్ వుడ్ కట్ చేసేవాళ్ళు. వాళ్ళు జావాది మలై అని ఒకనొక తమిళనాడుకు సంబంధించిన ప్రాంతంలో నుంచి ఒక వారానికి 50,000 రూపాయలు ఇస్తారన్న ఆశ కొద్దీ వాళ్ళు వచ్చేస్తారు ఆ కూలీలు. వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, రెడ్ శాండిల్ని ఎప్పుడైతే వాళ్ళు కట్ చేయడమే కాకుండా దాన్ని చెక్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు, వాళ్ళ కెపాసిటీ అది. అందుకని వాళ్ళనే ఎక్కువ పిలిపిస్తారు. కొట్టేసి వెళ్ళిపోరు వాళ్ళు, కొట్టి గుర్తించి కొట్టి ట్రాన్స్పోర్ట్ కూడా భుజాల మీద పెట్టుకుని పరుగులు తీస్తారు. సార్ అట్లా ఈయన నా యొక్క ఆమ్రపాలి అనే దాన్ని చదివి, ఏందండి ఇది, అది ఇన్సెప్షన్ లాగా చాలా క్లాస్గా ఉంది మీ లైను అని చెప్పేసి అన్నాడు. మీకు కథలో నేను ముందుకు వెళ్ళిపోతున్నా. నేను ఈ ఇన్సెప్షన్ లాంటి స్టోరీని రాసి అతనికి మెయిల్స్ పెట్టి
అతనికి 2-3 సార్లు నేను ఫోన్ చేయగా అతను సరిగ్గా రంగస్థలం 100 రోజులు నన్ను పిలిపించాడు. ఓకే. ఎవరు? సుకుమార్ గారు పిలిపించి మాట్లాడాడు. చూసి నా ఫేస్ కట్టు, నా ఆహార్యం అంతా చూసి నా పేదరికం నేను అప్పుడు స్లిప్పర్ వేసుకుని పోయాను చెప్పాలి. చూసి చూడండి ఆది అనేవాడు వీడంట, నేను ఇంకా ఏదో పెద్ద ఈ యంగ్స్టర్ అనుకున్నాను, నా మీద పిచ్చెక్కి ప్యాషనెట్ అయ్యి నన్ను ఆవాహన చేసుకొని ఆవహించి పూనకాలు తెచ్చుకున్నట్టు రాశాడు, వీడు నా అంటున్నాడు కదా అనే కోణంలో మాట్లాడి వాళ్ళని పిలిచి అల్లరి చేశాడు. అంత అయిపోయిన తర్వాత అలా ఎలా ఇరుక్కుపోయారండి అక్కడ అన్నాడు. ఎవరు? సుకుమార్. అంటే ఆయనకి టీవీ ఛానల్, న్యూస్ ఛానల్లో చిన్న డయాస్, మామూలుగా మాస్ మీడియంలో సినిమా, సీరియల్, తర్వాత న్యూస్ ఛానల్, ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది 4th one అని ఆయన కొద్దిగా ఇదిగా అడిగాడు, మీకు ఇంత పెన్ పవర్ ఉంది, మీది ఒక ఆయన నాతో ప్రత్యేకించి అన్నమాట ఏంటంటే మీ యొక్క ఎస్ఏకి రీడబిలిటీ ఉంటుంది, మీరు ఏదన్నా రాస్తే టకటక చదివేయాలనిపిస్తుంది అన్నట్టు నన్ను మెచ్చుకున్నాడు. 10 మంది చెప్పాడు కూడా. సర్లేండి అని నేను చెప్పా. నేను ఆయన ఇంకొక క్వశ్చన్ వేసాడు, మీరు ఇంత యూత్ఫుల్గా ఎలా థింక్ చేయగలరు అన్నాడు. నేను అంటే సుకుమార్ గారు ఏమన్నారు మీతో, చాలా అంటే మీరు ఒక స్టోరీ రాసి చదివే విధంగా ఉంటుంది అని. మీరు పంపించింది ఒక్క స్టోరీయే కదా సార్కి? అవును. ఆయన అంటే అక్కడ ఏముందంటే అంటే ఆయన చెప్పే లైన్ ఎట్లా ఉందంటే, చాలా అంటే మీరు ఎన్ని స్టోరీస్ రాసినా చదివే లెక్క ఉంటుంది, చదవాలనిపిస్తుంది అన్నట్టు మీరు చెప్తున్నారు కదా. అంటే మీరు రాసిన ఒక రైటప్ రీడబిలిటీ ఉంటుంది. రీడబిలిటీ అంటే కొందరు రాస్తే మనం చదవం, తీసి పక్కన పడేస్తాం, దాని లోపలికి పోవాలనిపించదు. దానిలో ఒక ఎత్తుగడ ఉంటుంది, దానిలో వాడిని హుక్ ఉంటుంది, వాడిని పట్టి కింద వరకు చదివిస్తాం, దాన్ని రీడబిలిటీ అంటారు. ఒక ఎస్సే రాయడం వేరు, దాన్ని ఆశాంతం చదివించే విధంగా మలచడం వేరు, అదొక ట్రిక్. అయితే నన్ను పిలిచాడు, ఆయన 2 క్వశ్చన్లు వేసాడు, మీరు ఇంత యూత్ఫుల్గా ఎలా థింక్ చేయగలరు అని. సార్ మామూలుగా యూత్ఫుల్ అంటే ఏం లేదు సార్, ట్రెండ్ని ఫాలో కావడం. మాకు జర్నలిజంలో ఏముంటుంది అంటే ఎప్పుడు మేము ఏం జరుగుతుందో అనే ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటాం, ప్రతిరోజు నేను తెలుసుకుంటూనే ఉండాలి. ఇది మామూలుగా ఇప్పుడు నా కూతురికి నేనేం చెప్తాను, అది కాదు ఇదమ్మా అంటే, మేము నేర్పాలి డాడీ, నువ్వు మాకు నేర్పిస్తావు, మేము కదా యూత్ అంటున్నాను. అంటే యూత్నెస్ ఏంది, ఇప్పుడు ఏది నడుస్తుందో దాన్ని ఫాలో అవ్వడం అని చెప్పా. అరే అని అన్నాడు. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ నా అంటున్నావు నువ్వు అనేసరికి నేను ఏజ్ కూడా చెప్పా, నా డేట్ ఆఫ్ బర్త్ ఇదే. ఆయన నాకన్నా పెద్దోడు, 1 year 2 years పెద్దోడు. నాది రామ్ గోపాల్ వర్మది ఒకే డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పడం, దాన్ని ఐడెంటిఫై చేశాడు. అవునా అన్నాడు. నాది April 7, రామ్ గోపాల్ వర్మది April 7. అయితే సరేండి అని కొద్దిగా కలిసిపోయాడు మనిషి, రండి అని చెప్పి లోపల తీసుకుపోయాడు. ఇక లోపల అనేది ఆయన ఒక డైరెక్షనల్ రూమ్ ఉంటుందండి. ఆ రూమ్లో వైట్ బోర్డ్స్ పెట్టి ఉండి చుట్టూ ఒక ల్యాప్టాప్ పక్కన ఉంటుంది, ఆయన కూర్చో ఉంటాడు, ఒక పెద్ద థింకర్ కూర్చో ఉంటాడే, ఎప్పుడు 24 గంటలు ఆలోచిస్తూ ఇట్లా కూర్చో ఉంటాడు. ఏదైనా థాట్ వస్తే ఆ బోర్డు మీద టకటక రాసుకుంటాడు, లేకపోతే ఏమైనా ప్రసాద్ అని పిలుస్తాడు, అతను బయట ఇటు ఉంటాడు అన్నమాట, అది రాసుకో నోట్ చేసుకో అంటాడు. ఆయన మేజర్గా థింకర్. చేస్తాడు. ఆయన రూమ్లో, ఆయన ఫ్లాట్లో మీనాక్షి టవర్స్ ఎక్కడ అనుకుంటా గచ్చిబౌలిలో 2 సార్లు పోయింది. కావాలంటే నావి రికార్డెడ్గా ఉంటాయి అక్కడ వివరాలు, ఎందుకంటే అవి చాలా కార్పొరేటివ్ టవర్స్ అవి. సెక్యూరిటీ పర్పస్ దానిలోకి వెళ్ళాడు. ఆయనది పాతది మణికొండలో ఇల్లు ఉంటుంది, డూప్లెక్స్ హౌస్, పైన థియేటర్ ఉంటుంది, కింద ఇప్పుడు వాళ్ళంతా వీళ్ళు ఉంటారు, ఎవరు వాళ్ళ స్టాఫ్, అసిస్టెంట్స్, వేమారెడ్డి, ప్రతాప్, వీళ్ళంతా ఉంటారు అక్కడ, ఇంకా అసిస్టెంట్స్ ఉంటారు. అయితే అక్కడ ఆ మీనాక్షి టవర్స్లోకి నేను వెళ్ళి ఆయనకి ఈ విధంగా 2 సార్లు కలిసి సాఫ్ట్ కాపీలు, హార్డ్ కాపీలు ఇవన్నీ ఇవ్వడము, ఆయన ఇంటి లోపలికి వెళ్ళడం 2 సార్లు, ఒకసారి ఆయన గదిలోకి వెళ్ళడం, ఆ గదిలో ఆయనది కాఫీ బార్ లాగా ఒకటి ఉంటుంది, ఏం కావాలి ఏం అవుతారు అంటాడు. ఇప్పుడు నేను మెయిల్లో ఆమ్రపాలి అనే కథని, ఆయనకి రెడ్ శాండిల్ బ్యాక్గ్రౌండ్తో నా దగ్గర కథ ఉంది. ఆ తర్వాత ఆయన లోపలికి తీసుకెళ్ళాడు, ఆయన డైరెక్షనల్ రూమ్ ఒకటి ఉంటుంది అని చెప్పాను, చుట్టూ బోర్డులు ఉంటాయి, ఆయన ఇట్లా కూర్చొని థింక్ చేస్తుంటాడు అని చెప్పాను కదా. అయితే అక్కడ పొంగాలనే ఏం లేదు సార్, కొద్దిగా చిన్నగా ఏదో మంచి చెడ్డ మాట్లాడుకున్నాం. మరీ ముఖ్యంగా ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే
ఒక్కరు ఎవరైనా చిన్న ప్రాబ్లమేటిక్గా నాతో మాట్లాడినా నేను వాళ్ళని తట్టుకోలేదండి, వెంటనే వాడిని స్టిక్ చేసేస్తాను, నేను టూ డెలికేట్గా ఉంటాను అన్నాడు. ఫస్ట్ వన్. రెండో పాయింట్, అవి ఇవి మాట్లాడుకొని ఆచార్య సినిమా, కొరటాల శివ వాళ్ళ గురించి భరత్ అని నేను దాని గురించి కొద్దిగా డిస్కస్ చేసుకొని ఆ చిన్న అలా అతని మీద వచ్చిన కామెంట్ వచ్చినా కానీ నేను తట్టుకోలేనండి అన్నాడు. అంత అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తే కేజీఎఫ్ తరహాలో మన దగ్గర బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. స్ట్రైట్ లైన్ అండి ఇది. ఈ లైన్ ఆయన అన్నాడో లేదో ఈ వీడియో చూసాకైనా అనే దాన్ని రియాక్ట్ అయితే నేను అంటే సార్ ఇప్పుడు మీరు 18 పేజెస్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ లో జరిగింది ఇది. 2 స్టోరీస్ మీరు ఆయనకే పంపించినారు చెప్పారు. అయితే ఒకటి పంపించాను, ఒకటి చెప్పాను నేరుగా. ఒకటి ఏంటంటే కేజీఎఫ్ రేంజ్లో మన దగ్గర బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయా ఇది అడిగాడు ఆయన. కావాలంటే అడగమనండి ఆయన్ని. ఇది నేను అడిగానా లేదా. ఆది అనేవాడు నా ఇంటికి మీనాక్షి టవర్స్లో వచ్చినప్పుడు 2 సార్లు వచ్చాడు వాడు. ఒకటేమో సాఫ్ట్ కాపీ పెట్టాడు, రెండోదేమో హార్డ్ కాపీస్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడో లేదా అని చెప్పమనండి. సుకుమార్ అనేవాడిని, వాడు నిజంగా డైరెక్టర్ అయితే అనగానే నేను అతనికి చెప్పా, కేజీఎఫ్ రేంజ్లో 2 ఉన్నాయండి, ఒకటేమో రెడ్ శాండిల్, 2 ఇసుకండి అంటే. రెడ్ శాండిల్ మీద నాకు కూడా ఐడియా ఉందండి అన్నాడు. నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. మీకు ఒక లైన్ పంపించాను చూసారా అన్న. ఇన్సెప్షన్ రేంజ్లో ఉంది ఆ లైను. ఆయన చదివాడు. నేను దాన్ని ఎందుకు రాశాను అంటే, ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కనీసం మీరు షార్ట్ ఫిల్మ్ అన్న ఒక స్టోరీ రాయండి, మా కోసం తీయండి, వీళ్ళని మేము వేగలేకపోతున్నాము, వీళ్ళకి అప్పటికి వచ్చాక ఇక్కడికి గోవిందమాలలో ఇస్తున్నాము, ఎవరికి రెడ్ శాండిల్ వుడ్ కట్టర్స్కి, వాళ్ళని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఒకవేళ వాళ్ళని ఏదన్నా శిక్షిస్తుంటే తమిళనాడులో గొడవ అవుతుంది, మా వల్ల కావట్లేదండి ఇది రాయండి అని వాళ్ళు మాకు పిలిపించారు. నేను స్టోరీ లైన్ రాశాను షార్ట్ ఫిల్మ్ కోసం. అయిన తర్వాత ఆయన దాన్ని చూసి ఇది ఇన్సెప్షన్ లాగా ఉందండి, దీనిలో మాస్ ఎలిమెంట్ లేదంటే నేను చెప్పా. అంతా అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ చెప్పకండి, మనం తీస్తున్నాము, నేను మీకు సూర్యప్రతాప్ చేయబోయే సినిమాకి ఫస్ట్ వర్షన్ రాయిస్తానండి అన్నాడు. చెప్పాడు. ఇంకేమున్నాయి నీ దగ్గర ఐడియాస్ అన్నాడు. అప్పుడు ఒక కథ చెప్పా. దేని గురించి? ఏం కథ అది? ఆర్గాన్ డొనేషన్ మీద ఒక స్టోరీ లైను, హార్ట్ లాకర్ దాని పేరు. అది నేను ఆయన చెప్పా. చెప్పాక ఎక్కడా కానీ దాన్ని పట్టుకునే విధంగా అవకాశం లేకుండా లాజికల్గా చెప్పడంతో ఆయన దిమ్మదిరిగిపోయి ఎక్కడ పట్టుకోవడానికి లేకుండా చెప్తున్నారు సార్ మీరు. ఇవన్నీ మీరు ఫస్ట్ టైం కలిసిన రోజే 2 కథలు ఎగిరిపోయినాయి. ఒకటి రెడ్ శాండిల్, 2 18 పేజెస్. ఒక డైలాగ్ కూడా పెట్టాడు లాజిక్కి సంబంధించి. సార్ మేము చాలా అలర్ట్గా ఉంటాము జర్నలిజంలో, మా పైన కొందరు పెద్ద మనుషులు కూర్చో ఉంటారు, వాళ్ళు 30-40 ఏళ్ళ సీనియర్స్, వాడికి దొరకకుండా నేను స్టోరీ రాయాలి సార్, అప్పుడే వాడు నేను నా స్టోరీ బతికి పట్టగడుతుంది. మేము చాలా లాజికల్గా థింక్ చేస్తాం, సినిమాటిక్గా మీలాగా ఇల్లాజికల్గా థింక్ చేయము, సినిమాటిక్ డ్రామాని మేము అరువు తెచ్చుకోము అని నేను ఆయన కొద్దిగా పిన్ చేశాను. ఓకే అర్థమైంది నాకు, చాలా లాజికల్ థింకింగ్ ఉంది మీలో అది ఇది అన్నాడు. అంత అయిపోయిన తర్వాత ఓకే ఈ 2 మీరు ఎక్కడ చెప్పకండి, మరి ముఖ్యంగా అది చెప్పకండి బయట ఎక్కడ రెడ్ శాండిల్, నేను అది ఫస్ట్ వర్షన్ రాయిస్తాను. అప్పటికి కోలమావు కోకిల అని నయనతార సినిమా ఒకటి వచ్చింది సార్. మీరు రెడ్ శాండిల్ సినిమా అంటున్నారు, ఇంకోటి స్మగ్లర్ సినిమా ఒకటి వచ్చింది సార్, అది నయనతారది అనగానే పెట్టా. ఎక్కడ అని అదిరిపోయి వాట్సాప్లో చూసుకొని ఇట్లా వచ్చింది సార్ అని ట్రైలర్ అది ఇది పెట్టా. 9 సార్ అదురుకున్నాడు, ఎందుకంటే స్మగ్లర్ మీద సినిమా చేద్దాం అనుకున్నాడు కదా. చూసుకున్నాడు, అదొక కామయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ నేను ఆయన కొన్ని సాఫ్ట్ కాపీస్ స్క్రిప్ట్లు పెట్టాను, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఆరిజిన్ ఏంటి, ఈ స్మగ్లర్స్ వాళ్ళ కథలు ఏంటి, అవి ఇవి పెట్టాను. ఆ తర్వాత దాన్ని నేను నా దగ్గర అప్పటి వరకు కలెక్షన్ ఉంది. నాకేంటంటే నేను అప్పుడు బిఎల్ఎట్ అనే ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని. ఆ ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా దగ్గర స్క్రిప్ట్స్ వచ్చేవి. కావాలంటే మీకు బంగారం అని ఒకడు ఉంటాడు. హలో కార్తీక్ బంగారమే కదా? నేను ఆది మాట్లాడుతున్నా బా. ఇదే నా నెంబర్ ఉందా అయితే నీ దగ్గర? నా ఈ అప్పుడప్పుడు మాత్రం ఉంటాయి. అవునవును. అయితే ఇప్పుడు ఏం లేదు, నాతో పాటు ఒక అమ్మాయి ఛాలెంజ్ చేసింది, పుష్ప కథ నీదేనా అని.
నేను లేదమ్మా నాదే కావాలంటే నేను చెప్పింది వినవు కదా. కార్తీక్ అనే కుర్రోడు ఉన్నాడు, అతను చాలా స్క్రిప్ట్లు అప్పట్లో నేను ఆయన పంపించడము, నేను తీసుకుపోయి సుకుమార్కి ఇవ్వడము, అతను సుకుమార్ అడవులకు రావడం ఇవన్నీ జరిగినాయమ్మా, అందుకు సాక్ష్యం అతను ఒక్కడే ఉన్నాడు అని చెప్పిన. నిజమే కదా? 1000% అన్న. మీరు నేను మాట్లాడుకున్నాము. నేను రకరకాలుగా స్టోరీలు అప్పుడు కొడుతూ ఉంటే వాటిల్లో వచ్చేటువంటి నేను ఇచ్చిన ఐటమ్స్ లో మీకు ఆ స్టోరీ కథ తట్టింది. దీంట్లో 1000% కరెక్ట్. సుకుమార్ కూడా వచ్చాడన్నా, నిజమే నువ్వు అన్నది కరెక్టే. సుకుమార్కి అవును, సుకుమార్ కూడా ఆ రోజు వచ్చి ఆడికి వెళ్ళాడుగా. అప్పుడు వెళ్ళినప్పుడు మీరు నేను అప్పుడు మాట్లాడుకున్నది నిజం. మీరు నన్ను తీసుకెళ్తానన్నారు, ఒకవేళ మనకు సెట్ అయితే కార్తీక్ నేను నిన్ను తీసుకెళ్తాను కార్తీక్ అని చెప్పి మీరు నాకు కూడా చెప్పారు. నేను సుకుమార్ దగ్గరికి నన్ను తీసుకెళ్తాను, మనోడికి ఒకరు అక్కడ ఆ పట్టు ఉంది, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు ఒకరు ఐడియా, సలహాలు ఇస్తాడు ఏంటి అనేది ఫీడ్బ్యాక్ చెప్పారు. ఆ కథ మాత్రం ఆ ఐడియా థాట్ ఆ కథ మూల కథ మొత్తం మీరే అన్నా. చెప్తుంటే ఏముందులో ఇలాంటి కాంట్రోల్ చాలా చేస్తారు అన్న కోణంలో చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. మనం ఇంత వర్క్ చేసి అతనికి సాఫ్ట్ హార్డ్ కాపీస్ ఇచ్చి ఎంతో చేసాం కదా. 100% మీరు ఆ రోజు వీడియో చేసినప్పుడు కూడా, అప్పుడు మీరు పోరాటం చేసేటప్పుడు కూడా నేను అందుకే చెప్పా 100% అన్నా. మనమైతే ఇచ్చాం, మన వైపు న్యాయం ఉంది. ఈ రోజు కాకపోతే రేపు ఏమైనా బయటపడుతుంది, అదే యాజ్ యూజువల్. ఒకవేళ పర్లేదు అనుకోండి, ఎవరి పాపాన వాళ్ళు పోతారు అనుకుని భూమిలో ఉండడం తప్ప ఇంకేం చేయలేనటువంటి పరిస్థితి. కానీ మనకు కొద్ది గొప్ప ఫైట్ చేసే లక్షణం ఉంది కాబట్టి ఫైట్ చేద్దాం అన్నా. ఫైట్ చేయండి కూడా. నువ్వు అన్నావు కూడా, అప్పుడు అన్నావు ఇప్పుడు అంటున్నావు అన్నా చేయండి. ఎందుకంటే ఈ స్టోరీ ఈ రోజు ఈ మధ్య వచ్చింది కాదుగా. మనం ఏ రోజు మెయిల్ పెట్టారో మీరు మెయిల్ పెట్టింది ఉంది, మీ దగ్గర వాట్సాప్ డేటా ఉంటుంది. మీరు నన్ను అడిగింది 1000%. ఆ థాట్ వచ్చి ఆ ఫస్ట్ కథ చెప్పాలంటే మీకు పుడితే అందరికంటే ఫస్ట్ కథ విన్న వ్యక్తిని నేను. అవును, మీ ద్వారా. అవును, దాని తోడు నువ్వు స్క్రిప్ట్ పంపించావు నాకు. పంపిస్తే మీరు నాకు ఆ కథ చెప్తుంటేనే నేను షాక్ అయిపోయి, బా ఇది కథ అంటే మీరు సుకుమార్ గారికి చెప్తానంటే అప్పుడు కూడా ఇట్లా చెప్తున్నాను కలుస్తున్నాను అన్నప్పుడు కూడా నేను అదే చెప్పాను, మీరు కలవండి, ది బెస్ట్ స్టోరీ ఇది. నా తెలిసి ఒక సంచలనమైన స్టోరీ, చాలా అద్భుతంగా ఉంటది. బెస్ట్ యాక్టర్ వచ్చింది కదా నేషనల్ అవార్డు వస్తుంది, దానికి మించి కూడా బాగుంటది సినిమా అయితే. 100% బాగుంటది అని అప్పుడే మనం 3-4 పార్ట్లు కూడా తీయొచ్చని కూడా అనుకున్నాం. మనం మాట్లాడుకున్నాం కూడా. అవును, అయితే మీకు థాట్ ఎట్లా, నేను రెగ్యులర్ గా స్టోరీలు పంపిస్తుంటే నాకు ఎట్లా థాట్ వచ్చింది సార్, ఓసారి నువ్వు ఒకటి పంపించావు ఒక ఫోకస్. అదేంటంటే ఆ టాస్క్ ఫోర్స్ కోళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ ఎవరన్నా తీస్తే కూడా మాకు చాలా సహాయం చేసినట్టు అవుతారంటే నేను థింక్ చేసి రాశాను. అది పంపించావు కదా నువ్వు? అది పంపించాను. అది అలా వచ్చింది, పుట్టింది. వారానికి ఒకటి ఉండేది నీ దగ్గర ఫోకస్. వారానికి పెద్ద ఫోకస్ దాదాపు అరగంట ఫోకస్ ఉండేవి. దానితో రెగ్యులర్ గా రోజుకి 2-3 మామూలుగా 2 రోజులు ఒకసారి ఒక స్టోరీ రాసేవాడిని. ప్రతి అప్డేట్ ఇచ్చేవాడు. ప్రతి ఒక్క యాంగిల్ టచ్ చేసా, ప్రతి ఒక్కటి ఐడియా ఉంది కాబట్టి కొడుతుంటే మీరు అదే ఇది ఒక పెద్ద స్టోరీగా తయారు చేయొచ్చు అని మీరు అప్పుడు మధ్యలో ఫోన్ చేసి చెప్పేవాడిని. మీరు నాకు చెప్పడం నేను ఆశ్చర్యపోయాను. మీరు పంపించే స్టోరీలో ఇంత కథ ఉందా సినిమాకి సంబంధించి అని నేను మీకు షాక్ అయ్యానా. మంచి థాట్ అన్నా మీకు. అంటే నేను పంపించడం వరకు ఓకే, దాంట్లో కథ ఉందని చెప్పి మీరు గుర్తించారు. సో దాన్ని ఇలా డెవలప్ చేయొచ్చు, ఇలా బాగుంటది అన్న అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకున్నాను. బేసిక్ గా మీరు కూడా రాస్తారు, నేను కొత్త గొప్ప రాసే అవార్డు ఉంది కాబట్టి ఆ థాట్ నాకు బాగా అనిపించింది. అదేదో అంటారు కదా, సొమ్మకూడదు సోకూడదు అయిపోయింది. నువ్వెవడో తెలియకుండా పోయింది, నేనెవడో తెలియకుండా పోయింది. మొత్తం తీసిపోయి ఎవడో దోచుకొని ఎవడో బెస్ట్ యాక్టర్ అయ్యి ఎవడో 100 కోట్లు. ఆ మైత్రి మూవీస్ వాళ్ళకి 100 కోట్లు, సుకుమార్కి ఏమో 50 కోట్లు డైరెక్షన్కి. నువ్వు పిచ్చివాడివి, నేను ఎరువండి.
ఓకే థ్యాంక్ యూ. విన్నారా? ఈయన ఒక రిపోర్టర్ తిరుపతిలో. ఈ రిపోర్టరు ఏంటి అంటే నాకు రెగ్యులర్గా మేము బియర్లెట్ రాసేవాడు, అది క్రైమ్ రిలేటెడ్, అది క్రైమ్ కదా, శాండల్ వుడ్ కొట్టడం పంపించేవాడు. పంపిస్తుంటే దానిలోంచి నేను ఒక చెప్పా కదా షార్ట్ ఫిల్మ్కి ఐడియా కావాలంటే నేను రాశాను, దాన్ని తీసుకుపోయి అతను పంపించాను. ఈరోజు అతని అయితే ఊరికేవాడు ఎన్టీవీకి రిపోర్టర్ కుర్రాడు, చిన్న కుర్రాడు 45-30 ఏళ్ళు. అతనితో నేను డిస్కస్ చేయడము, అన్న భలే తాట నా భలే ఉందన్న అని కథ చెప్పడము. అతను నేను చెప్తుంటే వినకపోయేది. సుకుమార్ ఎప్పుడైతే శేషాచలం అడవులకి టాస్క్ ఫోర్స్ కలవడానికి వచ్చాడు అప్పుడు నాకు ఫోన్ చేశాడు, అన్నో నువ్వు అన్నది నిజమే, సుకుమార్కి చెప్తావు, వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి అని దాని అప్డేట్ కూడా పంపించాడు నాకు. ఇంత ఒరిజినల్ ఆర్గానిక్ ఇది జరిగింది. కానీ ఆయన ఒక్క ముక్క కూడా బయట చెప్పడు. ఎక్కడో ఏదో ఈనాడులో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అతను అంటాడు తనకి ఎక్కడో ఇన్స్పిరేషన్, దాన్ని డేటా అంతా ఎవడిచ్చాడు, ఆ కుర్రాడు ఇచ్చాడు, ఆ ఇచ్చిందంతా తీసుకుపోయాను, మీనాక్షి టవర్స్ అనే దానికి ఎవిడెన్స్ ఉంటాయి, నేను వచ్చాను లేదా సీసీ ఫుటేజ్ తీయొచ్చు, రికార్డు రాసి ఉంటారు, నా పేరు ఫోన్ నెంబరు వివరాలు ఉంటాయి. నేను 2 సార్లు వెళ్ళా, సాఫ్ట్ కాపీ ఇచ్చాను, హార్డ్ కాపీ ఇచ్చాను, లైవ్ ఇచ్చాను. ఆ లైన్తో పాటు ఇంకొక మీకు 18 పేజెస్ సంబంధించిన స్టోరీ చెప్పాను అతనికి ఆర్గానిక్ అని. ఆ ఆర్గానిక్ స్టోరీ చెప్తే దాన్ని తీసి అనాథ శరణాలయాలు వాటికి వీటికి రిలేషన్ పెట్టి నేను హీరోని మెయిన్గా పెట్టుకుంటే హీరోయిన్ మెయిన్గా పెట్టి ఆ అమ్మాయికి ఫేస్బుక్కే చూడదని ఒక రిలేషన్ ఏదో పెట్టి వంకర టిక్కర్ చేసి తిమ్మిని పంపించేసి మొత్తానికి 2 కాలం దొబ్బేశాడు. సుకుమార్ ఏమన్నా నేను ఫస్ట్ మీరు స్టోరీస్ ఇచ్చేటప్పుడు మీరు డీల్ ఏం మాట్లాడుకోలేదు కదా సుకుమార్ గారు? ఏమంటే నేను స్టార్టింగ్లో మీకు 2 బేస్లు డయాసులు చెప్పా. ఒకటి ఏంటంటే నా ఫ్రెండ్కి ఫ్రెండ్ ద్రోహం చేస్తాడని నేను ఎలా అనుకుంటాను, నా పక్క సీట్ ఎవరో ఒక పర్సన్ నమ్మట్లేదు, మీరు ఎలా నమ్మి అట్లా ఇచ్చేసారు? ఇప్పుడు మళ్ళీ మీరు సుకుమార్ గారు ఇట్లా అలిగేషన్స్ చెప్తున్నారు కదా. ఏమండి నేను మీనాక్షి టవర్స్లో 2 సార్లు వెళ్ళిన, ఆయన ఇంటికి వెళ్ళి ఇచ్చిన సీసీ ఫుటేజీ, తర్వాత నా దగ్గర ఉన్న మెయిల్స్కి సంబంధించిన వివరాలు మీకు కావాలంటే ఇస్తాను. తర్వాత ఇప్పుడు మీ కంటి ఎదురుగా ఒక రిపోర్టరు మీకు చెప్పిన సాక్ష్యం అందరు చూశారు కదా, కెమెరామెన్ కూడా చూసే ఉంటాడు, సాక్ష్యం ఉంది. అతని పిచ్చోడు కాదు, ఒక రెప్యూటెడ్ ఛానల్కి రిపోర్టరు. నేను అదే ఛానల్లో సబ్ఎడిటర్గా పనిచేసినవాడిని. మా దగ్గర ఈ స్టఫ్ అంతా వస్తుంది, దాన్ని తీసుకుపోయి ఆయన్ని నా పక్క సీట్ అతని యొక్క ఫ్రెండ్ ఇతను అని చెప్పి నమ్మిచ్చాము. నేను ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే నీకు ఆ వర్షన్ రాయిస్తా అన్నాడు. వర్షన్ మీన్స్ దానికి కూడా బిల్డింగ్ ఉంటుంది. ఒక మనిషి కూడా ఆశపడతాడు. అందులో సినిమాల్లో నాలంటి వాళ్ళు చాలా మంది పనిచేసేటప్పుడు ఏదైనా సినిమా అవకాశం రాకుండా పోద్దా అనే అభిప్రాయం ఉంటుంది. సుకుమార్తో కలిసి నేను పనిచేస్తే ఖచ్చితంగా నాకు ఒక మార్కెట్ ఏర్పడుతుంది అన్న ఆశలు నాకు ఉంటాయి. ఇప్పుడు వర్షన్ అంటే ఊరికే రాయించడు, ఒక సినిమాని ప్రొడ్యూసర్ చేస్తే ఆ వర్షన్ రాసిన రైటర్ కూడా ఇస్తాడు, దీనిలో 4 సీన్లు బాగున్నాయి సార్ మేము తీసుకుంటాము, అతనికి బిల్లు ఇవ్వండి అంటే ఇంత ఇస్తారు, ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు. ఇవేమీ లేకుండా నాకు ఆ వర్షన్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే దానికి ఇంకోటి ఉంది నా దగ్గర. నాకు అనిపిస్తుంది సుకుమార్ అవునో కాదో చెప్పాలి. అతను నిజంగా కానీ చాలా దిగ్దర్శకుడు అయితే ఈ రోజున సినిమాకి 50 కోట్లు తీసుకునే పెద్ద పోటుగాడైతే నాలాంటి ఎందరో ఉన్నారు బలైపోయిన వాళ్ళు, వాళ్ళందరికీ అతను నిజంగా సమాధానం చెప్పేవాడైతే. నాకు డౌట్ ఏంటంటే అమ్మా, నేను ప్రతాప్ చేసే సినిమాకి నీకు ఫస్ట్ వర్షన్ రాయిస్తా అని చెప్పి ఆయన నాకు మళ్ళీ తిరిగి ఎందుకు రాయించలేదు తెలుసా నా డౌట్. ఆ ప్రతాప్ చెప్పే లైన్ కూడా నాదే కాబట్టి ఓడి నా కథ నాకే కొట్టేసి నాకే చెప్తున్నాడు వీడు అని నేను ఎక్కడ అనుకుని వస్తానని అతను మొహమాట పడిపోయి వెనకాల పొడిచాడు వెనుకోటి పొడిచాడు ఉండకపోతుంది. ఊరికే కడుపు మంటలు ఊరికే రావు కదా. ఇప్పుడు నేనేం మీకు అబద్ధాలు చెప్పట్లే కదా. అక్కడ చూడు ఒక కుర్రాడు అవునన్నా నువ్వు చెప్పిందంతా కరెక్టే అని అంటున్నప్పుడు ఇక నేను అబద్ధం ఎందుకు చెప్పాలి? మీరు స్టార్టింగ్లో ఉన్నారు అలిగేషన్ అన్నారు, లేకపోతే కాంట్రోల్ చేస్తున్నారు అని నేను తీరా. అసలు ఈ కాంట్రోల్ వివాదం ఎట్లా పుట్టిందో నీకు చెప్తాను. నేను అంటావా మామకి నేను టీవీ నైన్లో పనిచేస్తాను. అప్పుడు ఆ సినిమా మీద నేను బర్నింగ్ టాపిక్ అని ఒకటి రాశా ఆ లైన్ మీద. అంటావా అని చెప్పి ఏంది మొగవాళ్ళందరూ ఎదవలే అని చెప్పేసి రాశారు. ఆ రోజు రాత్రి రాసి వచ్చి నేను దానిలో ఏముంటుందంటే మొగవాళ్ళందరూ దొంగన కొడుకులని ఉంటుంది. నువ్వు కూడా ఎన్ని ఉంటావు కదా, విన్నావు కదా. అంటావా వాడు ప్రతి ఓడి ఎదవే అని ఉంటుంది. నేను మగవాళ్ళు అనేవాళ్ళు మరీ అంత ఎదవలైతే ఆ పాట రాసినోడు వాడే.
ఇదే కే విశ్వనాథ్ తీసిన సినిమాలో ఆ భార్యని స్వాగతం చేసుకోవాలని ఆయన లోపల పంపిస్తే అమ్మవారితో చూస్తాడు కదా, చూసావా? సప్తపతి సినిమాలో ఉంటుంది, పాట పాడి వచ్చేస్తాడు దండం పెట్టి, కాళ్ళకు దండం పెట్టి. వాడు మొగోడు కదా. ఎన్నో ఉదాత్తమైన సినిమాలు ఉన్నాయి ఆడవాళ్ళ గురించి. అపురూపమైన ఆడజన్మ రాసినోడెవడు మొగోడు, తీసినోడెవడు మొగోడు. ఆడదాన్ని ఆకాశానికి ఎత్తేస్తుందంతా ఆడది కాదు, మొగోడే. వాళ్ళు పడుకొని వస్తారు మాకు తెలియదు కానీ. అంత చేస్తే మొగోళ్ళు అనేది నాయన ఇట్లా రాస్తారా అని చెప్పి చంద్రబోసుని తిడుతూ నేను ఒక ఫోకస్ రాశా టీవీ నైన్లో. ఏది ముహు అంటావా మామ, ముహు అంటావా మామ అనే దానిలో మగవాణ్ణి వీళ్ళు ప్రతివాడు పనికిమాలోడే, ఆడంగులోడే, ఆ ఆడంగుల మీద పడి తిరిగేవాడే లంగగాడు అంటారు వాళ్ళు తెలంగాణలో. చొంగగాడుకునేవాడే అని అంటారు నెల్లూరు, మీ ఊరు నెల్లూరు అటు సైడ్. అయితే అంటే విలనైజర్, ప్రతి మగవాడు అంతే అని రాశాడు దాంట్లో. కాదు, మగవాళ్ళలో చాలా మంది పురాణ పురుషులు ఉన్నారు, పురుషోత్తములు ఉన్నారు అని నేను రాశాను టీవీ నైన్ ఉంది. అయితే ఈ రోజున దాన్ని అడ్డు పెట్టుకొని నేను ఒక ఇది రాశాను. ఈయన నాకు వేమారెడ్డి అని ఒక అతను ఇతను ఉంటాడు, ఒక ఆత్మబంధువులు అంటాడు. ఇద్దరు ఒక రోజుల్లో ఒకే రూమ్లో పడి ఇదన్నమాట. ఇతను ప్రతిదీ ఆయన్ని సలహా అడుగుతాడు, వీని నేను నా టీంలో తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. ఆ వేమారెడ్డి అనేవాడు నన్ను చూసి, నా యాక్టివిటీని చూసి, ఇతను నీకు సూట్ కాడు అన్నాడు అని చెప్పాడంట. నాకు కూడా చెప్పాడు వేమారెడ్డి. ఎందుకు అంటే నాది ఓపెన్ మైండ్ సెట్. ఎందుకంటే మేము జర్నలిజంలో ఉన్నవాడు గుట్టుగా ఉంటాడు. ఎందుకంటే జర్నలిస్ట్ ఉన్నదే ఇదిరా నాయన అని చెప్పి ప్రపంచానికి చెప్పావు, అవునా కదా? నువ్వైనా అందుకే కదా చేస్తుంది. ఓపెన్ స్పీకింగ్, అది దాన్ని ఏమంటారు, యాక్టివ్, ఇలాంటి వాళ్ళని వాళ్ళు హోల్డ్ చేయి పట్టుకోడు వాడు. ఎందుకంటే అక్కడ అన్ని ఇలాంటి రహస్యాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఒక దెబ్బకి నన్ను తీసిపోయి కూర్చోబెట్టుకొని ఒక రూమ్లో 2 గదులు దొబ్బేశాడు. పెద్ద చోర అతను, రాజరాజ చోర సుకుమార్. ఇంకా చాలా నీచి మూడు తిట్టొచ్చు నాకు అడుగుమంట. మీరు అతన్ని చోర అంటున్నారు, తీసేసుకున్నారు అని చెప్తున్నారు కదా, మీరు దీని మీద కేసు పెట్టలేదు. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి ఏంటంటే నేను టీవీ నైన్లో పనిచేస్తున్న సమయం, ఆ సమయంలో ఆహా అనేది వీళ్ళకి రిలేటెడ్. ఆహా వచ్చి అల్లు అర్జున్ రిలేటెడ్, అల్లు అర్జున్ వచ్చి దీనికి హీరో. దీంతో నేను అరే ఒకసారి పొరపాటున మైత్రి మూవీస్కి సుకుమార్ దగ్గరికి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేద్దాం రా అని సంతోషం ఒక కుర్రాడు ఉంటాడు, సంతోష్ కుమార్ పైట అన్న రాన్న ఇంటికి పోయి ధర్నా చేద్దాం అని. ఇప్పుడు ఇతను కూడా పోరాడన్నా అన్నాడు కదా, నువ్వు విన్నావు కదా. ఉద్యోగం పోతుంది ఒక ఆ కంపెనీలో. అప్పుడు నాకు హెచ్ఆర్ మేనేజర్ అయిపోయింది, ఆ పేరు సంజయ్ చెప్పింది, సార్ 10 ఏళ్ళు ఉంది మీ సర్వీసు, ఈక్వల్ టు 80 lakhs to 1 crore దాని వాల్యూ, జాగ్రత్త చేసుకోండి సార్ అని చెప్పి నాకు ఉద్యోగం ఇచ్చింది. వీళ్ళు ఇచ్చే 5 లక్షలు 10 లక్షలకి నేను పోయి వీళ్ళ చుట్టూ తిరిగాను అనుకోండి, ఉద్యోగం ఎందుకంటే వీళ్ళకి రిలేట్ ఇంటర్లింక్ ఇదంతా. ఈరోజు నేను లేదు కాబట్టి మీతో వచ్చి బాగుందని చెప్తాను. ఆ రోజు కూడా 2-3 ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చా. సుమన్ టీవీ అనేవాడు నా ఇంటర్వ్యూ తీసుకుపోయి, నిరుపమ నాతో ఇంటర్వ్యూ చేయబోయి సుమన్ అనేవాడు చెప్పాడంట, ఇది మళ్ళీ ఏదన్నా రివర్స్ కొడితే సినిమా ఫీల్డ్ మొత్తం మన మీద బ్లేమ్ వేస్తుంది, వద్దులేండి రాయండి, స్టోరీ రాయండి అని అంటే స్టోరీ పడింది దాన్ని. ఏటీపీ, న్యూస్ 18 ఇలాంటి ప్రముఖ వీటిలో, ఏబీపీ దేశం ఇలాంటి రెప్యూటెడ్ వెబ్సైట్లో పడింది, సుమన్ టీవీలో కూడా పడింది, సుమన్ వెబ్సైట్లో కూడా పడింది. ఈ క్రమంలో నేను ఏం చేయలేక సైలెంట్గా ఉన్నా. టీవీ నైన్లో డస్కుల్లో నేను వాళ్ళతో కలిసి పనిచేస్తుంటే, ఈ పార్టీ నువ్వు టీవీ నైన్ బయట ఉంటే సుకుమార్కి నీకు లడాయి పెట్టి నీ జీవితంతో అతని జీవితంతో ఆడుకుని ఉండేవాడు అని చెప్పి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను అక్కడే ఉన్నప్పుడు అది అవ్వదు. వాళ్ళకి కావాల్సిన సరుకు వాళ్ళ ఎదురుగానే ఉంది, కానీ వీళ్ళు కావాలని చేస్తున్నారేమో వాళ్ళ మీద నేను ముద్రపడద్దు కదా. అందుకని నేను అంత ఓవర్ పాపులర్ కాదు. ఈరోజు బయటకు వచ్చాను కాబట్టి టీవీ నైన్లో నేను లేను, బయటకు వచ్చాను కాబట్టి ఎంతమందికి ఎలాంటి ఇంటర్వ్యూలు ఇస్తాను, ఎవరితో అయినా పోరాడతాను. అసలు ఈ పోరాటానికి నేను చెప్పా కదా, నువ్వు అంటావా మామ అని. నువ్వు అంటావా వేమా, ఇది నిజమా కాదా వేమా, నా దగ్గర కథ కొట్టేసింది, మీ దగ్గర స్టోరీ లేవు, పాడు లేదు, కథ లేదు, కాకర లేదు అని ఒక ఈ రాశా నేను ప్యారడీ. అది చూసి కంబాలపల్లి కృష్ణ అనే ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ నాతో ఇంటర్వ్యూ చేశాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు సరిత అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి నాతో ఇంటర్వ్యూ చేసింది.
ఆ అమ్మాయి నెంబర్ కూడా ఉంది, కావాలంటే ఇప్పుడు మీరు అడగచ్చు, మీకు కావాలంటే నెంబర్ ఇస్తారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో నేను లాక్ అయ్యాను. కాబట్టి నేను కంప్లైంట్ చేయలేకపోయాను, క్లెయిమ్ చేసుకోలేకపోయాను. ఎవరన్నా అడిగిన వాళ్ళు మాత్రం చెప్పాను. ఈ విషయం తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఆ రోజు చూసి నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. పుష్ప 2 రిలీజ్ ముందు అది. మీరు ఇప్పుడు మీకు ఇదంతా మీరు చేస్తున్నది మనీ కోసమా లేదా మీకు పేరు రావడానికా? ఇప్పుడు సుకుమార్ టీము దాని యొక్క టెండెన్సీ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. నేను ఒక్కడే కాదు, జిల్ జిల్ జిగల్ రాణి అని పాట పాడింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు దంపుడు లక్ష్మి. ఆమె శ్రీకాకుళం సంబంధించిన అమ్మాయి, మరి విజయనగరం అటు పట్టుకుంటారు. ఆమెని మెడ్రాస్కి ఇలాగ పిలిపించి దేవిశ్రీ ప్రసాద్ ఒక హోటల్ గదిలో పెట్టి ఆమె చెప్పింది అన్నట్టు చెప్తాను. ఆమె చేత పాట పాడించి డైరెక్ట్ హెచ్ఎంటీవీలో వచ్చింది. అది వైరల్ అయింది. ఒక రిపోర్ట్ అడిగాడు, ఆ గొంతు మీరేనండి, మీరేనా పాట పాడిందనండి ఆమె ఇదంతా చెప్పింది. ఈ విధంగా ఒక హోటల్ గదిలో పెట్టి, హోటల్ గదిలో 2 ఇడ్లీలు ఉదయాన్నే టిఫిన్ పెట్టి, రాత్రి భోజనం పెట్టి, పాట పాడించేసి టికెట్ ఇచ్చి పంపించేశారంట. ₹1 ఇవ్వదంట. అంటే వాడు ఊరు పేర్లు అయినాలంటే అనామకుడు, అర్భకుడు, అమాయకుడు, దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు ఎవడో దొరుకుతాడు వీళ్ళకి లడ్డులాగా. దోచేయడమే. వాళ్ళని అడగల మీరు ఎప్పుడు ఇంత కథని నాది అని మొత్తుకుంటున్నాడే, మేము ఖండిస్తాము, లేదు అతని దగ్గర తీసుకున్నాము, అతనికి ₹1 ఇద్దాము అని వాళ్ళది గౌరవానికి సంబంధించింది. నా ఆత్రం కాదు. అలా ఉండేవాడిని అయితే ఈ పాటికి నేను ఎప్పుడో కోర్టుకి ఎక్కాలి కదా. మీకు ఇదే శ్రీమంతుడి సినిమా అనేది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అతను రాసుకున్న కథే అని క్లెయిమ్ అయింది, డిక్లేర్ అయింది. నేను పోవాలగా చెప్తా కదా, నేను లాక్ అయిపోయినాను. అల్లు అర్జున్, ఆహా, TV9 నా వరకు నేనేం ఆశిస్తున్నానంటే, నేను చాలా ప్రేమించి ఆయన మీద రివ్యూ రాసి ఆయన గొప్ప దర్శకత్వ విలువలు ప్రతిభ మీద ఎంతో గొప్పగా నేను ఇచ్చేసి రాసిన వాడికి నాకు ఇచ్చిన ప్రతిఫలం నా దగ్గర 2 స్టోరీలు దోచేసి నా మీద నన్ను కట్ చేసి తోసేసావు. ఆయన ఫ్రెండ్స్ ఎవరు నాకు లిస్టులో ఉండరు, బ్లాక్ వాళ్ళు కూడా. ఇదా మీరు నీతిగా మేము నీతులు చెప్తాము, రంగం మొత్తాన్ని తొక్కని విలువలు కన్నీళ్లు కార్చడం, ఇదే తెర బయట కూడా ఉండాలి, తెర మీదే కాదు. మీకు పిల్లలు ఉన్నారు, మీరు మీ పిల్లలకి రేపు ఇట్లాంటి ద్రోహం జరగవచ్చు, మీకు రేపు ఏదైనా ఎదురు కావచ్చు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మీకు అడ్రస్ లేకపోయినా ఇచ్చోట కర్మ ఇచ్చోటే. ఒకటి కడుపు మంట నీకు పోసుకోకూడదు, ఉసిరి పోసుకోకూడదు, నీకు ఉంటుంది. రేపేదైనా ఈ రోజున ఆయన 15 రోజులు షూట్ మిగిలింటే వెళ్ళిపోతేనే ఇంత పెద్ద గొడవ రాద్దాంతం జరుగుతుంది. ఇది పుష్ప 2 ఆగస్టులో రిలీజ్ కావాల్సింది, డిసెంబర్కి పోస్ట్ పోన్ అయింది. కారణం ఏంది? అది దాన్ని ఎంత పెట్టుబడి రాసు అవన్నీ నీకు తగ్గుతాయి ఒకళ్ళకి చేయకపోతే. మేమేం అడగి ఆశించలేదు, కానీ కథని ఈ విధంగా దోచి నేనేమి కథను దోచేసారని నేనేమి వేక్క చెప్పట్లేదు కదా. మెయిల్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కుర్రాడు ఒక రిపోర్టర్ అవుతుంది, రెప్యూటెడ్ ఛానల్, అతను చెప్తున్నాడు, విన్నారు మీరు? ఒక సీనియర్ జర్నలిస్టు కంపల్పల్లి కృష్ణ పుష్ప 2 కాంట్రో అని చెప్పి కొడితే వస్తుంది యూట్యూబ్ ఛానల్. మేము ఇదే పనిగా నిన్ను పట్టుకొని అది ఇచ్చేడా మమ్మల్ని మీరు ఇంకా మా దగ్గర దోచుకోసం. ఏమ్మా, నేను ఒకసారి పెట్టానండి పుష్ప సినిమాకి స్టోరీ క్రెడిట్స్ 12 మంది వేశారు, అవన్నీ క్లిప్పులు తీసి పెట్టారు. అసలు మూల కథ ఉన్నవాడిని మర్చిపోయిన పనికిమాలిన పెదవల్లారా, అసలు మూల కథ ఎవరిదో మర్చిపోయి మీరు 12 మంది వేసుకున్నారా స్టోరీ క్రెడిట్స్. న్యాయం అని పెట్టా. సిగ్గు శరం లేని వాళ్ళు, వాళ్ళకి పిల్లలు, సాటి సోదరులు, అన్నదమ్ములు, వాళ్ళలో నేనే నా వయసులో వాడో లేకపోతే నాలాంటి వాడో ఎవడో ఒకడు బంధుమిత్రుడుగా ఉంటారు కదా, కనీసం అంతే కదా వాళ్ళకి. అరే నా సాటి మనిషికి జరిగింది, నా ఫ్రెండ్ అయింటాడేమో, నా బంధువు అయింటాడేమో, ఇలాంటి వాడు మా బాబాయ్ ఒకడు ఉన్నాడు, ఇలాంటి వాడు మా మామయ్య ఒకడు ఉన్నాడు, కనీసం అంతే కదా. వాళ్ళకి సిగ్గు శరము హీనం మానం రోషం ఉండాలి కదా. వాళ్ళు కూడా తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు కలిగి ఉన్నాడు కదా. రేపు వాళ్ళలో వాళ్ళకి జరిగితే ఈ విధమైన ఈ ఆక్రందన వాడు కూడా ఏడుస్తుంటాడు కదా లోపల. అది తెలియాలి కదా. తెలియట్లేదంటే వాడు మనుషులు కాదేమో. తెర మీద అందంగా జీవితాలు, కన్నీళ్లు కార్చడానికి కావాల్సిన కథలు
కావాల్సిన సీన్ రాసుకోవడం కాదు, నిజ జీవితంలో కూడా అవసరమైన మానవత్వం కూడా నిరూపించాలి. నాకు కావాలి ఈరోజు రోడ్డు మీద అడుగు కూర్చోవచ్చు వాళ్ళ ఇంటి ముందు, బట్ మీరు అడుగుతున్నారు. ఆ రోజు కూడా నేను ఊహు అంటావా మామ అని, ఊహు అంటావా వేమా, ఊహు అంటావా అని చెప్పి ఒకటి రాస్తే రైటప్, అతను ఎవడో నిజమేనా అనేది నన్ను ఇట్లాగే మీలాగా సోలసోదం చేశాడు. ఆ రోజు నేను మెయిల్స్ చూపించాను. ఈరోజు మీకు ఒక రిపోర్టర్ చేత మాట్లాడించాను. ఇదేమి ఫ్యాబ్రికేటెడ్ కాదు కదా, మీ నెంబర్ చేత చేయించాను. ఎందుకు చేయించా? నా నెంబర్ అయితే నేను కావాలనే మాట్లాడిపించుంటా. అదే నేను పలానా ఇంటర్వ్యూ పోతున్నాను, నువ్వు మాట్లాడేది చెప్పడానికి, అది నీ నెంబర్ నుంచి కదా కదా. ఈ సీన్ కూడా చెప్పాలి అతనికి. అతను ఏదన్నా ఫ్యాబ్రికేటెడ్గా చెప్తాడేమో. ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందని చెప్పారా? ఎందుకు చెప్పలే? అతను ఫ్యాబ్రికేటెడ్గా చెప్తాడేమో, ఆర్గానిక్గా ఉండదేమో అని. అది జరిగింది. థ్యాంక్ యూ. మీ ద్వారా అయినా ఏదైనా నానంటి వాళ్ళకి నాకు కూడా న్యాయం జరగాలనే కోరుకుంటా. తెలుగు పాపులర్ టీవీ ద్వారా ఏదైనా మీ రియాక్షన్ వచ్చిందనుకోండి, తెలుగు పాపులర్ టీవీ మీ క్రెడిట్స్ ఇస్తాను ఖచ్చితంగా. నాతో పాటు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన హారిక అనే ఈ నెల్లూరు అమ్మాయి నాతో ఫస్ట్ కాంట్రో ఇంటర్వ్యూ చేసింది. ఎక్కడమే ఏమిటి సుకుమార్ రేంజ్, టాలీవుడ్ రేంజ్ కాంట్రో ఇంటర్వ్యూ పడింది. ఆ అమ్మాయి కూడా దీనికి మించి రియాక్షన్ నేను వస్తే ఏదన్నా నీకు ఆ క్రెడిట్స్ ఇస్తాను. ఎందుకంటే నేను క్రెడిట్స్ ఇవ్వకుండా ఏది దొబ్బేసే రకాన్ని కాదు. సో అండ్ సో ఆ డైరెక్టర్స్ వాళ్ళ వింగులాగా వీళ్ళు మళ్ళీ సుకుమార్ రైటింగ్స్ అని పెట్టుకున్నారు. ఆయన వీళ్ళ కథలు దొబ్బేయడానికి కరెక్టేనా? ఇప్పుడు నేను అడగొచ్చు కదా, ఆ మాట హక్కు ఉందిగా నాకు, ఉందా లేదా? ఒక సిట్టింగ్లో 2 కథలు దొబ్బేసినప్పుడు రైటింగ్స్ ఏంటి? నీ బ్యానరు ఒరిజినల్ కథలు రాసుకొని సావాలి. ఎంత కడుపు మండపోద్దంటే, ఒక ఫ్రెండ్ కదా నమ్మిన దానికి నాకు పడిన లాస్ట్ శిక్ష ఏంటంటే, నేను ఇట్లా వాక్కుంటూ వాళ్ళ దగ్గర చెప్పుకుంటూ బతకాల్సి చూసి ఒక రాంగ్ రిపోర్ట్ ఇచ్చి ఇట్లా చేశాను. థ్యాంక్ యూ.